Hi children, good morning. We will continue the active voice and passive voice in the fifth unit. See, Rajni drew the picture active voice because Rajni and subject is same. Doer and the subject is same. Who was active here? Rajni. So it is in active voice. So when I change it in passive, picture is written as subject and drew past tense verb main verb. So you have to write helping verb was drawn B3 form and by Rajni. But we will use preposition by before the object in passive voice. Next, Salman caught a strange fish. Salman subject caught main verb, a strange fish object. Who caught Salman? Who was active? Salman. Subject and doer is same, so it is in active voice. Now we will write in passive voice. A strange fish. Subject. Object is written as subject. Next, be form verb. Caught past tense main verb. So was and B3 form. Caught by Salman. Passive voice. Next, the dog bit the boy. Active voice. Who bit the boy? The dog. So subject is active. So it is an active voice. The boy was bitten by dog. See, object is written as subject. Subject is written as object. So here subject is passive. Doer is passive. That's why it is in passive voice. So dog bit past tense was bitten third form B3 form by the dog. Okay children, remember tense never change when we write active voice into passive voice form. యాక్టివ్ వాయిస్లో వాక్యాన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు టెన్స్ ఎలా ఉందో అలా రాయాలి. యాక్టివ్ వాయిస్లో ప్రజెంట్ టెన్స్ ఉంటే ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ ఉంటే పాస్ట్ టెన్స్, కంటిన్యూస్ టెన్స్ ఉంటే కంటిన్యూస్, ఏం మార్చడానికి వీల్లేదు. బీ ఫామ్ ఆఫ్ ఆ టెన్స్లోనే రాయాలి, ప్రవేశపెట్టాలి మనం. నెక్స్ట్ రెండో రూల్, యూ హ్యావ్ టు నో వెన్ ప్లూరల్ ఈజ్ దేర్ యాజ్ సబ్జెక్ట్. మనం సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ చేసి ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ రాస్తాం కదా, అప్పుడు ప్లూరల్గా సబ్జెక్ట్ ఉన్నట్లయితే వెంటనే మీరు యూ షుడ్ రోట్ ప్లూరల్ బీ ఫామ్ వర్బ్స్. ప్రజెంట్ టెన్స్ అయితే 6, పాస్ట్ టెన్స్ అయితే వేర్. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మనం మెయిన్ వర్బ్ చూసి రాస్తున్నాం కదా, పాస్ట్ టెన్స్ హెల్పింగ్ వర్బ్స్. సో ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ చేసేటప్పుడు అక్కడ మీరు సబ్జెక్ట్గా రాసినటువంటి ప్యాసివ్ వాయిస్లోని వాక్యాన్ని ప్లూరల్ అయితే కనుక అది ప్రజెంట్ టెన్స్ అయితే ఆర్ పెట్టాలి, పాస్ట్ టెన్స్ అయితే వేర్ పెట్టాలి, సింగులర్ అయితే వాజ్. ఓకే చిల్డ్రన్, సో యూ షుడ్ మెయింటైన్ దీస్ 2 rules whenever you write the active voice into passive voice. You should remember these 2. Next, she wrote many stories. She subject, wrote main verb, many stories object. So she and doer is same, no? That's why active voice. She is active in the doing the work. So active voice. Now passive, stories, many stories. ఆబ్జెక్ట్ సబ్జెక్ట్గా రాసాం, సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్గా రాసాం. సో రోడ్ పాస్ట్ టెన్స్ మెయిన్ వర్బ్ కాబట్టి బీ ఫామ్ వర్బ్ స్టోరీస్ వచ్చింది. ఇందా చెప్పుకున్నాం మనం ఇక్కడ. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ చేస్తారు, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ రాసేటప్పుడు తప్పనిసరిగా ప్లూరల్ చూసుకోవాలని చెప్పాం కదా. ఇదిగో ప్లూరల్ స్టోరీస్ వేర్ రిటర్న్ బై హర్. ఓకే చిల్డ్రన్, స్ట్రక్చర్ చూడండి చక్కగా. మీరు ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఎలా ఉండాలంటే సబ్జెక్ట్ ప్లస్ బీ ఫామ్ వర్బ్ ప్లస్ పార్టిసిపల్ మెయిన్ వర్బ్ బై ప్లస్ ఆబ్జెక్ట్. ఇవి రావాలి, చూసుకోవాలి మీరు. సబ్జెక్ట్ ప్లస్ బీ ఫామ్ వర్బ్ ప్లస్ పార్టిసిపల్ మెయిన్ వర్బ్ ప్లస్ బై ప్లస్ ఆబ్జెక్ట్. ఇవి ఉన్నాయాలే చూసుకోవాలి. అంటే సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్గా రాయాలి, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ రాయాలి, వెంటనే బీ ఫామ్ వర్బ్ రాయాలి, బీ ఫామ్ వర్బ్ తర్వాత పార్టిసిపల్ మెయిన్ వర్బ్ రాయాలి, పక్కన వెంటనే బై పెట్టాలి, బై తర్వాత సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్గా చేయాలి. ఈ రూల్స్ గుర్తుంటే చాలు, మీకు ఈజీగా ప్యాసివ్ వాయిస్ రాస్తారు. దానికి ఎక్కువ గ్రామర్ రూల్స్ అవసరం లేదు. యాక్టివ్ వాయిస్ అని మీకు ఒక సెంటెన్స్ ఇచ్చి ఏ వాయిస్లో ఉందని చెప్తే మీకు వెంటనే ఐడియా రావాలి. ఆ పని చేసిన వాడు వాక్యంలో పడిన కర్త ఒకళ్ళే, సబ్జెక్ట్ ఒకటే అయితే అవును, తప్పనిసరిగా యాక్టివ్ వాయిస్.
పైపెచ్చి మీకు బై ఉందంటే కొండ గుర్తు ఏంటంటే బై అనేటువంటి ప్రొఫెషన్ ఉంది అంటే అది ఖచ్చితంగా ప్యాసివ్ ఫామ్. ఓకేనా? నెక్స్ట్ యూ నోటీస్ దట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఇక్కడ కింద చక్కగా క్లియర్గా ఇచ్చాడు చూడండి. ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్ ఇన్ ద యాక్టివ్ వాయిస్ బికమ్స్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్ ఇన్ ద ప్యాసివ్. చెప్పా కదా, మెనీ స్టోరీస్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అయింది, ఇక్కడ షీ సబ్జెక్ట్ ఏమైంది, ఆబ్జెక్ట్. ద సబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్ ఇన్ ద యాక్టివ్ వాయిస్ బికమ్స్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద ప్రిపోజిషన్ by in the passive voice. The subject of the verb in the active voice becomes the object of the preposition. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్ ఇన్ యాక్టివ్ వాయిస్ ఇక్కడ బై అనేటువంటి ప్రిపోజిషన్గా మారింది. దేనికి ముందు? సబ్జెక్ట్గా రాసినటువంటి దానికి ముందు. నెక్స్ట్, ద సబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్ ఇన్ ద యాక్టివ్ వాయిస్, సబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్ ఇది షీ, యాక్టివ్ వాయిస్ becomes the object of the preposition బై ఇన్ ద ప్యాసివ్ వాయిస్. సో ఆబ్జెక్ట్ రాసాం కదా ఇక్కడ సబ్జెక్ట్ని, వెంటనే బై అనేది వస్తుంది. ద వర్బ్ ఇన్ ద యాక్టివ్ వాయిస్ ఇస్ చేంజ్ ఇన్ టు ప్యాసివ్ ఫామ్. ద వర్బ్ ఇన్ ద యాక్టివ్ వాయిస్, ఇక్కడ యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి వర్బ్ రోట్ రిటర్న్గా మార్చాం మనం. నెక్స్ట్, ద వర్బ్ ఇన్ ద యాక్టివ్ వాయిస్ ఇస్ చేంజ్ ఇన్ టు ప్యాసివ్ ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్, B2 ఫామ్ ఇన్ ద యాక్టివ్ వాయిస్ పాస్ట్ టెన్స్లో ఉంటే B2 ఫామ్ పాస్ట్ టెన్స్, V1 ప్రజెంట్ టెన్స్, ఈ చేంజ్ ఇంటూ బీ ప్లస్ V3. వర్బ్ మార్చినప్పుడు ఏం చెప్పాను? బీ ఫామ్ వర్బ్ రాయాలని చెప్పాను. అందుకే నేను చెప్పాను చూడండి, సబ్జెక్ట్ ప్లస్ బీ ఫామ్ వర్బ్ అంటే బీ ఫామ్ వర్బ్ ప్లస్ V3లో ఉండాలి ఖచ్చితంగా. యాక్టివ్ వాయిస్లో బీ ఫామ్ వర్బ్ ఉండదు. ప్యాసివ్లోకి వచ్చేటప్పుడు బీ ఫామ్ వర్బ్ ప్లస్ పార్టిసిపల్ ఫామ్ రాయాలి. రూట్ బికమ్ వాస్ రిటర్న్. నెక్స్ట్, V1 మీన్స్ రూట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ప్రజెంట్ టెన్స్, మూల పదము, క్రియకు మూల పదము. ఆ క్రియను తెలిపే మూల పదాన్ని ఏమంటారు? V1 ఫామ్ అంటారు. V2 ఈజ్ ద పాస్ట్ టెన్స్ ఫామ్ ఆఫ్ ద వర్బ్, దానికి భూతకాలం ఏంటి? V2 ఫామ్. V3 ఈజ్ ద పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ ఆఫ్ ద వర్బ్, V3 పర్ఫెక్ట్ టెన్స్. సో V1 వాక్ అయితే రూట్ వర్బ్, V2లో వాక్డ్ అంటారు, V3లో కూడా వాక్డ్ అంటారు. ఓకే చిల్డ్రన్, మీకు మెయిన్లీ ఇది రావాలమ్మా. యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి సబ్జెక్ట్తో పాటు బై అనేటువంటి ప్రిపరేషన్ రాస్తాం, ప్రిపోజిషన్. అలాగే ఇక్కడ యాక్టివ్ వాయిస్లో ప్యాసివ్ వాయిస్ వర్బ్ రాసినప్పుడు B3 ఫామ్లో రాసి దాని ముందు బీ ఫామ్ పెట్టాలి. అందుకే స్ట్రక్చర్ని సబ్జెక్ట్ ప్లస్ బీ ఫామ్ వర్బ్ ప్లస్ పార్టిసిపల్ వెన్ వర్బ్ ప్లస్ బై ప్లస్ ఆబ్జెక్ట్ అంటాం. ఇవన్నీ కూడా ఈ రూల్స్ అన్నీ సింపుల్గా ఈ సూత్రంలో వస్తాయి. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు, మీరు రాసేస్తారు. ఎందుకు ఇవ్వగానే సబ్జెక్ట్ మెయిన్ వర్బ్ ఆబ్జెక్ట్ గుర్తుపెట్టుకోండి. ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ చేయండి, సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ చేయండి, వెంటనే బీ ఫామ్ వర్బ్ పెట్టాలని ఐడియా రావాలి. పాస్ట్ టెన్స్లో ఇస్తారు కాబట్టి దాంట్లో సింగులర్ అయితే వాజ్, ప్లూరల్ అయితే వెర్, ప్రజెంట్ టెన్స్ అయితే ఈజ్, పాస్ట్ టెన్స్ అయితే వాజ్. సో ఇవి ఈజీగా గుర్తుంటాయి బీ ఫామ్ వర్బ్స్. దాని పక్కనే పార్టిసిపల్ వర్బ్ V3 ఫామ్, వెంటనే బై ప్లస్ ఆబ్జెక్ట్. సో సబ్జెక్ట్ ప్లస్ బీ ఫామ్ వర్బ్ ప్లస్ పార్టిసిపల్ వర్బ్ ప్లస్ బై ప్లస్ ఆబ్జెక్ట్ అనేది మీరు చూసుకుంటే చాలు. అసలు వాయిస్ చెయ్యాలి అంటేనే మీరు రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. బై ఉంటే ఒకేలో అది ప్యాసివ్ వాయిస్. కొన్నిసార్లు బై ఉండదు, ఆ రూల్స్ పై క్లాసులు నేర్చుకుంటారు మీరు. అన్నిసార్లు ప్యాసివ్ వాయిస్కి బై ఉండాల్సిన అవసరం లేదు. అర్థం, యాక్టివ్ వర్బ్ బై ప్లస్ ఆబ్జెక్ట్ రాయబడుతుందని చెప్పాం కదా, కాదు. అలాగే మెయిన్ థింగ్ యాక్టివ్ వాయిస్ గుర్తించడం ఏంటంటే డూయరు. మీకు వాక్యంలో ఇచ్చిన మొదటి నౌన్ ఒకటే అయితే కనుక సబ్జెక్టు డూయర్, పోనీ సబ్జెక్టు వాక్యాలు మొదట నౌన్ ఏమంటారు? సబ్జెక్టు డూయర్ ఒకటే అయితే అది యాక్టివ్ వాయిస్, సబ్జెక్టు డూయర్ ఒకటి కాకపోతే ప్యాసివ్ వాయిస్. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ ఈ వాక్యాలు చేద్దామా? రైట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఇంటూ ప్యాసివ్. ఇప్పుడు ఇది చాలా ఈజీ చూడండి. దే బిల్ట్ ఏ హౌస్, ఇక్కడ సబ్జెక్ట్ దే, బిల్ట్ మెయిన్ వర్బ్, ఏ హౌస్. ఇక్కడ మీకు రూల్స్ చెప్పుకున్నాను చూడండి. ఇక్కడ సబ్జెక్ట్ వచ్చి ఆబ్జెక్ట్ రాయబడుతుంది అంటే దెమ్ రాయబడుతుంది, దే కాస్త ఆబ్జెక్ట్ ఏమవుతుంది? దెమ్. నెక్స్ట్ హౌస్ ముందుకు రావాలి, ఏ హౌస్. మరి బీ ఫామ్ వర్బ్ రాయాలిగా మనం, వాజ్ బిల్ట్ బై దెమ్, ద హౌస్ వాజ్ బిల్ట్ బై దెమ్. హరి ఏట్ 2 లడ్డూస్. సి హరి సబ్జెక్ట్, ఏట్ మెయిన్ వర్బ్, 2 లడ్డూస్ ఆబ్జెక్ట్. సో ఇది యాక్టివ్ వాయిస్ కాబట్టి ప్యాసివ్. ద 2 లడ్డూస్
ఏట్ ఆల్రెడీ తినేసాడు కదమ్మా. వెర్ ఈటెన్ బై హ్యారీ. ఇక ఎందుకు వచ్చింది ఏట్, ఈటెన్. 2 లడ్డూస్ కాబట్టి వెర్. ద 2 లడ్డూస్ వెర్ ఈటెన్ బై హ్యారీ. జేమ్స్ ఓపెన్ ద డోర్. ఇక్కడ చూడండి, జేమ్స్ సబ్జెక్ట్, ఓపెన్డ్ మెయిన్ వర్బ్, ద డోర్ ఆబ్జెక్ట్. ద డోర్ బీ ఫార్మ్ వర్బ్ పెట్టండి, వాజ్ ఓపెన్డ్ బై జేమ్స్. ఇంగానే డోర్ ముందుకి జేమ్స్ వెనక్కి రాయటం, మధ్యలో వాజ్ ఓపెన్డ్ B3 ఫామ్, జేమ్స్ ఓపెన్డ్ బై జేమ్స్. మైథిలి రాజ్ ప్లేడ్ ఏ మ్యాచ్. మైథిలి రాజ్ సబ్జెక్ట్, ప్లేడ్ మెయిన్ వర్బ్, ఏ మ్యాచ్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ చేయాలి కాబట్టి ఏ మ్యాచ్. పాస్ట్ ఇస్ బీ ఫార్మ్ వర్బ్ వాజ్ ప్లేడ్ బై మైథిలి రాజ్. నెక్స్ట్, జానకి గేవ్ us some chocolates. జానకి సబ్జెక్ట్, గేవ్ మెయిన్ వర్బ్, సమ్ చాక్లెట్స్ ఆబ్జెక్ట్. సో సమ్ చాక్లెట్స్ were given to us by Janaki. Some chocolates were given to us by Janaki. Rahul subject, Rahul team subject, one main verb, kabaddi match object. The kabaddi match was won by Rahul team. They made 3 kites. ఇది ప్లూరల్ ఇక్కడ. 3 kites were made by them. Sobhan celebrated his mother's birthday. His mother's birthday object, Sobhan subject, ఇది verb, main verb. So Sobhan's mother's birthday was celebrated by Sobhan. ఇక్కడ హీ రాయకూడదమ్మా, శోభన్ అని రాయండి. శోభన్స్ మదర్, హిజ్ మదర్ బదులు శోభన్స్ మదర్ బర్త్డే వాజ్ సెలబ్రేటెడ్ బై శోభన్. భాషా సాంగ్ దట్ సాంగ్. ఇక్కడ సాంగ్ B3 ఫామ్, సంగ్. దట్ సాంగ్ వాజ్ సంగ్ బై భాషా. వీణా ఆస్క్డ్ an interesting question. An interesting question was asked by వీణా. మీకు ఏం లేదమ్మా, ఇవ్వగానే సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ మొత్తం గుర్తుపెట్టండి. ఈ 10కి ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ చేసుకుంటూ, సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ చేసుకుంటూ, బీ ఫామ్ వర్బ్ మెయింటైన్ చేస్తూ, వెంటనే V3 ఫామ్ మెయింటైన్ చేస్తూ, దాని పక్కనే బై పెట్టి సబ్జెక్ట్గా ఇచ్చినటువంటి దాన్ని ఆబ్జెక్ట్గా రాయటమే ఈజీ. ఇదిగో ఈ రూలే చూసుకోండి, ఎంతసేపు ఉన్నా ఇదే. ఈ కన్స్ట్రక్షన్, ఈ స్ట్రక్చర్ వస్తే చాలు మీకు వచ్చినట్టే. ఓకే చిల్డ్రన్, you practice it now? Okay, thank you.